ఏంటి విషయం? బయట మీ మావయ్యతో ఏదో నిజం చెప్పాలి అంటున్నావు. ఏంటమ్మా నిజం? ఆయన దగ్గర అదే విషయం మాట్లాడుతున్నాను అత్తయ్య. ఇన్నాళ్ళు నిజం దాస్తూ వచ్చారు. ఈరోజు మొత్తం చెప్పేస్తాను. చెప్పమ్మా, ఏంటది? అది అత్తయ్య, నిజమేంటంటే నిజమేముంటుందమ్మా? నేను గేమ్ ఆడటం చూసింది, అది చెప్పడానికే వచ్చింది. నేను మావయ్యని, తను నా కోడలు. లెక్క ప్రకారం నేనే నా కోడల్ని తిట్టాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నా కోడలు నన్నే క్లాస్ పీకింది. గేమ్స్ ఆడుతున్నారా? అత్తయ్యకి చెప్తానని చెప్పి నన్నే బెదిరిస్తుంది భద్రా. ఇంకోసారి ఆడితే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది. నా పాటికి నేను ఆడుతున్నాను. లక్ష్మి ఇలా మాట్లాడడం కరెక్టేనా? లక్ష్మి మీకు కరెక్ట్ గానే చెప్పింది. అదే నేనైతేనా ఏం చేసిండోదన్నో కూడా నాకే తెలీదు. భగవంతుడా, నన్ను చాలా పెద్ద కష్టం నుంచి తప్పించావు. భగవంతుడా, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటి ఏంటి గొడుగుతున్నారు? ఏం లేదు, నీ కంటపడకుండా లక్ష్మి కంటపడిందని మొబైల్ని కాపాడినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయినా ఒక్క క్షణం గుండాగినంత పని అయింది. ఎలా రియాక్ట్ అవుతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా కోడలంటే ఏమనుకున్నారు మరి? నాలాగే తను కూడా అబద్ధాన్ని అస్సలు సహించదు. నువ్వు ఇలాగే ఉండాలమ్మా. మీరు ఏ తప్పు చేసినా సరే నా దగ్గర చెప్పేస్తుంది. నా కోడలు ఎప్పటికీ నా దగ్గర నిజాన్ని దాచదు. అవును లక్ష్మి, నువ్వు అప్పుడు నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? చెప్పు లక్ష్మి, ఏదో నిజం చెప్పాలన్నావు కదా, ఏంటది? అది అత్తయ్య, సర్ప్రైజ్ రే మావా. హాయ్ 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 ఫ్రెండ్స్. అమ్మా, వినోద్, హాయ్ రా. రారా. ఎలా ఉంది మా ఎంట్రీ? అదిరిపోలే రే, కరెక్ట్ టైంకి వచ్చావురా. అది శ్రీహరి గారు పిలిచారు, వెంటనే బయలుదేరి వచ్చేసాం. రండి రండి. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా హరియా ఆఫీస్ నుంచి మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నా కోడలు ఆఫీస్ నుంచి కూడా తన ఫ్రెండ్స్ వస్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. సింధు, వీళ్ళందరికీ జ్యూస్ ఇవ్వు. పదండమ్మా, రండి.